Audio Jungle. అన్న మీరు మాట్లాడతారా? నేను మాట్లాడతాను. ఒకసారి అది మీరు పట్టుకొని చూపిస్తే నిమిషాలు పట్టుకొని చూపిస్తానండి. బిల్ సైజ్ సార్ మిత్రులారా, నా పేరు రామరాజు, ఎర్రబాలెం ఇండస్ట్రియల్ పార్క్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఈ ప్రెస్ మీట్లో నాతో పాటు మా సెక్రటరీ బహదూర్ గారు, నవ్యాంధ్రప్రదేశ్ ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరేషన్ రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరరావు గారు, బ్రికెట్ ఇండస్ట్రీ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ గారు, మా అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొంటూ ఉన్నారు. ఇవాళ ప్రధాన ఉద్దేశం ఏమంటే, నిన్న మన మంగళగిరి ఏడీఈ గారు సురేష్ గారు నిర్దాక్షిణ్యంగా ఎటువంటి మానవతా దృక్పథం లేకుండా మా ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఒక 3 కంపెనీల కరెంట్ కనెక్షన్ కట్ చేసి ఇచ్చేశారు, బిల్లు కట్టలేదు అనేటువంటి కారణంతో. ఆయన వాళ్ళ యొక్క స్టాఫ్ను పంపిస్తే మేము రిక్వెస్ట్ చేసాం, సార్ ఒక 2 రోజుల పాటు సమయం ఇవ్వండి, ఇవాళ బుధవారం శుక్రవారం మధ్యాహ్నంలో మేము బిల్లు కడతామండి అని చెప్తే, ఆయన మాకు లేదండి, మాకు రేపు గురువారం పై అధికారులు మీటింగ్ పెట్టారు, ఈ మీటింగ్లో మీరు బిల్లు కడితే ఉంచుతాం, లేకపోతే లేదు, కాబట్టి సాయంత్రం 6 మేము కట్ చేస్తామని 6:30కి వచ్చి మా వాళ్ళు షట్టర్లు దించకపోతే ముందు దించేసుకోండి అని చెప్పి హడావుడి చేసి మరీ కనెక్షన్ కట్ చేసి వెళ్ళారు. ఎస్ఆర్ ఇండస్ట్రీసు, ఎస్వి పాలిమర్సు, ధర్మారెడ్డి గారి పైపుల కంపెనీ 3 కంపెనీల యొక్క కనెక్షన్లు కట్ చేయించడం జరిగింది. మాకు ఎటువంటి ప్రయర్ నోటీస్ ఇవ్వాలి ఆయన. నేను అడిగాను, వచ్చినటువంటి కరెంట్ స్టాఫ్ని మా వాళ్ళు అడిగారు, అయ్యా మాకు నోటీస్ కూడా ఏమీ ఇవ్వలేదు, నోటీస్ ఇవ్వకుండా కరెంట్ ఎట్లా కట్ చేస్తారంటే, మీకు ఇచ్చినటువంటి బిల్లులో నోటీస్ ఉంది అని చెప్పేసి ఏడీ గారు చెప్పారట. ఇది బిల్లు, మాకు కరెంట్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఈ నెల బిల్లు. దీంట్లో మేము ఎంత పెండింగ్ ఉన్నాం బిల్లు, ఇది ఎప్పుడు కట్ చేయాలో కూడా దీంట్లో డేట్ స్పష్టంగా ఉంది. అక్టోబర్ 2వ తారీఖు డిస్కనెక్షన్ డేట్ అని, సెప్టెంబర్ 17వ తేదీలోపు మేము బిల్లు చెల్లించాలని చెప్పి దీంట్లో రాసిచ్చారు. మేము పోయిన నెల బిల్లు కట్టిన దానికి సంబంధించి దానికి లేటు కట్టిన దానికి కూడా లేటు బిల్లు కూడా రేటు ఛార్జీలు సుమారుగా 2,000 రూపాయల చిల్లర వేశారు. యాజ్ పర్ యాక్ట్ ప్రకారం లేట్ పేమెంట్ తీసుకున్నట్లయితే కనుక మా కరెంట్ కనెక్షన్ కట్ చేయకూడదు. అంటే నాకు పర్మిషన్ ఇచ్చినట్లు, లేట్ కనెక్షన్ లేట్ కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చినట్లే, లేటు బిల్లు వేశారంటే నా మీద. అవి చెప్పినా కూడా ఆయన వినకుండా నాకు పై అధికారులు మీటింగ్ ఉంది చేసేయాల్సిందని చెప్పాడు. నేను మాట్లాడినప్పుడు నేనే మాట్లాడాను, ఈ 15 సంవత్సరాల్లో ఏడీ గారు కూడా ఇట్లా చేయలేదండి, ఫోన్ చేస్తారు సహజమే, 1-2 రోజులు టైం అడుగుతాము, ఓకే అంటారు, 2 రోజులు మేము కట్టకపోతే మేమే స్వచ్ఛందంగా మీరు కనెక్షన్ కట్ చేసినా మాకు ఎటువంటి ఇబ్బంది లేదండి అని చెప్పిన పరిస్థితుంది. ఈయన మాత్రం అటువంటి సమయం నేనే ఇవ్వను, ఇది నా ఇష్టం అని చెప్పేసి కరెంట్ కట్ చేశారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పేరుతో సూపర్ హిట్ పథకాలు ఇచ్చి బ్రహ్మాండంగా ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది. గతంలో మేము చాలా ఇబ్బంది పడ్డాం, చిన్న పరిశ్రమల గత 5 సంవత్సరాల్లో తీవ్రమైన ఇబ్బందులు పడ్డాం. కరోనాకు ముందు కరోనా తర్వాతలాగా మా పరిస్థితి తయారైంది. కరోనా సమయంలో మేము 3 నెలల పాటు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ కరెంటు బిల్లులు కట్టాం. అప్పుడు జగన్ ప్రభుత్వం చెప్పింది తిరిగి చెల్లిస్తాము అని చెప్పింది, కానీ 5 సంవత్సరాలు అయిపోయిన ఇంతవరకు మాకు బిల్లు తిరిగి మా డబ్బులు మాకు ఇచ్చిన పరిస్థితి లేదు. సుమారుగా ఒక్కొక్క కంపెనీ 3-4 లక్షల రూపాయలు రావాల్సి ఉంది. దాని గురించి మాత్రం అంత వేగంగా స్పందన ఉండదు. ఇక్కడ ఆర్ఆర్ బెవరేజ్ వాళ్ళు మా కరెంటు లోడ్ ఎక్కువ కడుతున్నామండి, లోడ్ తగ్గించండి, మేము కట్టుకోలేకపోతున్నాం, మేము అంత వాడుకోవడం లేదని చెప్పేసి జూలై నెలలో లెటర్ పెట్టారు. ఇదే ఏడీ గారికి 500 రూపాయలు డిపాజిట్ కట్టి జూలై నెలలో పెడితే ఇవాళ సెప్టెంబర్ 10వ తారీఖు ఇవాళ వరకు కూడా ఆర్డర్ రాలా. నిన్న మేము మాట్లాడితే ఆర్డర్ వచ్చిందండి, వాళ్ళు పంపిస్తారు, నా పరిధిలో కాదని చెప్తున్నారు. మా వైపు రావాల్సిన వాటికి మాత్రం ఆర్డర్ పై వాళ్ళు ఇవ్వాలి, పైనుంచి రావాలి, మాకు సంబంధం లేదు. ఇక్కడ మాత్రం మాకు సమయం ఇవ్వండి సార్, ఒక 2 రోజులు టైం ఇవ్వండి అంటే అటువంటిదే మేము పట్టించుకోనని చెప్పేసి ఆయన కట్ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. నాకేమనిపిస్తూ ఉందంటే, ఈ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ప్రజల్లోకి వెళ్తూ ఉంది, దాని ఇష్టం లేని కొంతమంది అధికారులు అడ్డుపడుతున్నారు అనిపిస్తూ ఉంది. ఉన్నాం, రాష్ట్ర రాజధానిలో ఉన్నాం మనం. ఈ చిన్న పరిశ్రమలు నడుపుకొని మమ్మల్ని ఇబ్బంది పెడితే, రాజధానిలో ఉన్న మా పరిస్థితి ఇట్లా ఉంటే పట్టణ కేంద్రాల్లో, మున్సిపాలిటీల్లో, పల్లెటూరులో ఉన్న పరిస్థితి ఎట్లా ఉంటుంది?
ఈ అధికారుల వైఖరి వాళ్ళ ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తూ ఉంది. లోకేష్ గారు దీన్ని గమనించాలని చెప్పేసి నేనైతే కోరుతా ఉన్నాను. ఇటువంటి దుందుడుకు చర్యలు పరిశ్రమలను పెడితే చిన్న పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రంలో ఎట్లా జీవిస్తాయి? కొత్త వాళ్ళు రావాలి, కొత్త పరిశ్రమలు పెట్టాలి అంటున్నారు. 2 రోజుల సమయం అవడానికి, కరెంటు బిల్లు కట్టడానికి 2 రోజుల సమయం. ఆ 2 రోజుల సమయానికి కూడా మా డిపాజిట్ 7.5 లక్షల రూపాయలు ఉంది. కరెంటు రూపాయి 2 రూపాయలు కాదు. మేము కట్టాల్సిన కరెంటు బిల్లు 2 లక్షల చిల్లర ఉంటే మా డిపాజిట్ గవర్నమెంట్ దగ్గర 7,50,000 ఉంది. అన్ని కంపెనీలు అదే పరిస్థితుంది. 3 కంపెనీలు కట్ చేసిన 3 కంపెనీల కాషన్ డిపాజిట్, అడ్వాన్స్ కాషన్ డిపాజిట్ ఏసీడీ 7.5 లక్షల రూపాయలు ఉంటే మేము కట్టాల్సిన 2 లక్షల బిల్లు కోసం ఎటువంటి రాతపూర్వక నోటీసు లేకుండా ఏడీ గారు దుందురుగ్గా వ్యవహరించి కరెంటు కనెక్షన్ కట్ చేశారు. ఇది సమంజసమేనా అని అడుగుతా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు రావాలని ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంటే ఇటువంటి అధికారులు నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తూ వాళ్ళ యొక్క గొప్పల కోసం చిన్న పరిశ్రమల కరెంటు కనెక్షన్లు కట్ చేసి చిన్న పరిశ్రమలు బెదిరిస్తే ఇక రానున్న రోజుల్లో ఈ పరిశ్రమల యజమానుల పరిస్థితి ఎట్లా ఉంటుంది? కాబట్టి ఇప్పటికైనా నేను మంత్రి గారికి, పై అధికారులు విజ్ఞప్తి చేస్తామన్నా. రాత్రి ఎస్సీ గారికి కూడా మేము మెసేజ్ పెట్టాం, ఆయన ఇంకా వారు స్పందించాల. ఖచ్చితంగా ఏడీ సురేష్ గారి మీద చర్యలు తీసుకోవాలి. చిన్న పరిశ్రమల పట్ల చిన్న చూపు కాకుండా కాస్త చూసి చూడట్టు పోయినట్లయితే కనుక పరిశ్రమలు నిలబడే పరిస్థితి ఉంటుంది. లేనట్లయితే కనుక పరిశ్రమలను తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి చివరి విజ్ఞప్తి మా వైపు నుంచి అయితే సురేష్ గారు అటువంటి వైఖరిని మానుకోవాలి, కొంత సమయం ఇవ్వాలి. ఇటువంటి పరిశ్రమలు మూసివేసే విధంగా చర్యలు తీసుకుంటే రానున్న రోజుల్లో ఇంకా ఇబ్బందులు వచ్చే ప్రతిపక్షాలకు కూడా అవకాశం వస్తుంది. రేపు ఈ వార్త పేపర్లో వస్తుంది, రేపు ఈ వార్త మీడియాలో వస్తుంది. ఇట్లా కరెంటు బిల్లు కట్టలేదు అని చెప్పేసి చిన్న పరిశ్రమ యొక్క కరెంటు బిల్లు కనెక్షన్ కట్ చేశారు, కరెంటు కనెక్షన్ కట్ చేశారని చెప్తారు. అది ఎవరికి పేరు? అధికారికి కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అటువంటి దానికోసమే ఈ అధికారులు చేస్తున్నారని చెప్పి నాకు అనిపిస్తా ఉంది. చూసి దాన్ని తట్టుకోలేక ఎట్లాగైనా చెడగొట్టాలని చెప్పేసి కొంతమంది అధికార బృందం రకరకాల దాంట్లో ప్రయత్నాలు చేస్తారని అనిపిస్తూ ఉంది. దానిలో భాగంగా ఇది కూడా చిన్న పరిశ్రమ యొక్క కరెంటు కనెక్షన్లు కట్ చేస్తే వీళ్ళు రోడ్డును పడతారు. ఈ రోడ్డును పడితే ఈ కేకలు బయటికి కనపడతాయి, అప్పుడు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి ఈ విధంగా ప్లాన్ చేశారామో అని నాకు ఒక సందేహం. కాబట్టి మంత్రి లోకేష్ గారు స్పందించాలి. ఖచ్చితంగా సురేష్ గారి మీద యాక్షన్ తీసుకోవాలి. ఈ చిన్న పరిశ్రమలకి మేలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ సెక్రటరీ నేను. యాక్చువల్గా గత 4 సంవత్సరాలుగా మేజర్గా ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ అన్నీ ఈ ట్రూ అప్ ఛార్జీల భారంతో చాలా ఇబ్బందులు పడుతున్నామండి. గత ప్రభుత్వం మొదలుపెట్టింది, అలాగే ప్రభుత్వం మారిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము చాలా హోప్స్ పెట్టుకున్నాం, ఈ ట్రూ అప్ ఛార్జీల భారం తగ్గిస్తారు అని చెప్పేసి చాలా ఆశపడ్డాం. కాకపోతే 14 నెలలు గడిచిపోయినా కానీ ఇంతవరకు కూడా అవి తగ్గించే చర్యలు ఏమి తీసుకున్నట్టు మాకు కనపడలేదు. అది వాటిని వీలైనంత త్వరగా వాటిని తగ్గించి మా ఇండస్ట్రీస్ని కాపాడవలసిందిగా గవర్నమెంట్ అని రిక్వెస్ట్ చేస్తాం. నమస్కారం అండి, నా పేరు రావెల్ శ్రీనివాసరావు. నేను బ్రికెట్ ఇండస్ట్రీ అసోసియేషన్కి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఈరోజు మన ఎర్రబాలెం ఇండస్ట్రియల్ ఎస్టేట్లో దాదాపు రామారామి 70 ఇండస్ట్రీలు, ఇక్కడ బయట ఉన్న ఒక 20 ఇండస్ట్రీలు ఉన్నాయి, 90 ఇండస్ట్రీలు వరకు ఉన్నాయి. ఇక్కడ గత 15 సంవత్సరాల నుంచి కరెంటు బిల్లు ఏ ఏడీ గారు వచ్చినా సరే ఫోన్లు చేసి, ఏఈలు కానీ వాళ్ళంతా ఫోన్లు చేసి సార్ కరెంటు బిల్లు కట్టండి అని రిక్వెస్ట్ చేస్తే 2 రోజుల ముందు, వారం రోజుల ముందు కట్టిన సందర్భాలు కూడా అనేక ఉన్నాయి. ఇక్కడ మరి వాళ్ళు రిక్వెస్ట్ చేసి వారం ముందు మేము కట్టిన సందర్భాలు ఉన్నప్పుడు, వారం టైం ఇవ్వండి అన్నప్పుడు వాళ్ళు విస్మరించి నిర్దాక్షిణ్యంగా కరెంటు తొలగించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని అందరూ కూడా ఖండించాల్సిన విషయం. ఇది 15 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా ఇట్లాంటి సంఘటనని మేము ఎదుర్కొన్నాము. ఇది మరి ఈ పరిశ్రమల మీద బతుకుతున్నటువంటి వందలాది మంది మీద కూడా ఈ ప్రభావం చూపించింది. మేము ప్రొడక్షన్ తీసినటువంటి సరుకుని అమ్మకందారులకు సరఫరా చేస్తే మినిమం 60 డేస్ 90 డేస్ మాకు పేమెంట్లు వస్తున్నాయి. ఎంఎస్ఎంఈలో 45 డేస్ ఇవ్వాలనే నిబంధనే మినిమంగా ఉంది. 45 డేస్ అట్లాంటి పేమెంట్ ఉన్నప్పుడు వీళ్ళకి నెల మేము టెన్షన్గా కరెంటు బిల్లు కడుతున్నా కూడా, మాకు 90 డేస్కి పేమెంట్ వస్తున్నా మేము టెన్షన్గా కరెంటు బిల్లు కడుతున్నా కూడా నిర్దాక్షిణ్యంగా తొలగించడం అనేది చాలా దారుణమైన విషయం. ఇదే విధంగా కూటమి ప్రభుత్వం ఎంతో అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్న సమయంలో ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు రావాలనే ఒక ఉబలాటంతో చేస్తున్న ఆటకాయతనంలాగా ఉన్న తప్పితే ఈ వందలాది మంది బతుకుతున్న ఇండస్ట్రీని నిర్దాక్షిణ్యం కరెంట్ కట్ చేయడం అనేది కొంతమంది అధికారులు ఇట్లాంటి దుందుడుకు చర్యల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే ఆర్టీఓలు కూడా ఇవాళ విజయవాడలో కానీ, మంగళగిరిలో కానీ, గుంటూరులో కానీ చిన్న దోస్తు బళ్ళు కానీ, లారీలు కానీ రోడ్డెక్కి
మినిమం 10 క్వింటాలు 15 క్వింటాలు ఎక్స్ట్రా ఉన్న 25,000 30,000 రూపాయలు పెనాల్టీలు వేసి నిర్దాక్షిణ్యంగా వేస్తున్నాం. కూటమి ప్రభుత్వం పెద్దలు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా మీకు జరగబోయే నష్టాన్ని చిన్న మాస్క్ గురించి ఎంతో సంచలనం గత ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది, అది తెలుసుకోవాలి మీరు. ఇట్లాంటి చిన్న పరిశ్రమలకి ఇట్లాంటి అధికారుల వల్ల మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే అది చాలా దావానంలాగా వ్యాపించి మీ ప్రభుత్వానికి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి. మెయిన్ రవాణా రంగంలో ఆర్టీఓలు నిర్దాక్ష్యంగా మానవత్వం కూడా లేకుండా ఆర్టీఓలు కేసులు 30,000 40,000 25,000 టన్ను 2,000 రూపాయలు ఉన్న సరుకుకి 20,000 30,000 కూడా పెనాల్టీలు వేస్తున్నారు. దయచేసి పెద్దలు జరుగుతున్న తప్పిదాలను మీరు గమనించి దుందుడుగ్గా వ్యవహరించే ఇటువంటి అధికారుల పట్ల జాగ్రత్తగా వహించవలసిందిగా మనవి చేస్తున్నాం.